ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వెండి మనం కొనేటప్పుడు వాళ్ళు 100% అమౌంట్ తీసుకుంటారు ఇన్ జనరలీ. అమ్మేటప్పుడు వాళ్ళు కొనేటప్పుడు మాత్రం ఎక్స్చేంజ్‌కి ఎప్పుడైనా వచ్చినప్పుడు 70% ఇది 65 అంటూ ఉంటారు. సో ఇక్కడ మాత్రం మరి ఏ ప్యూరిటీలో కొన్నామో అదే ప్యూరిటీలో తీసుకుంటామంటున్నారు. 80% ప్యూరిటీ 80% ప్యూరిటీ. ఫుల్ ఛార్జ్ పే చేస్తాం. ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రాములకి మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఓకే. వేస్టేజ్ రూపంలో కానీ మేకింగ్ ఛార్జ్ రూపంలో కానీ ఏమి ఏం లేదు. ఈ వర్క్‌మ్యాన్‌షిప్ కోసం కానీ ఏం చేయం. 80% ప్యూరిటీ ఉంటే 100% ఛార్జ్ తీసుకుంటాము. So nice. 3% జీఎస్టీ తీసుకుంటాము. ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు 80% బైబ్యాక్ ఇస్తాం. దట్స్ సో నైస్. బయట మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక దానికి లాకింగ్ ఏమి ఉండదు. వాళ్ళు వచ్చిన కస్టమర్ని బట్టి 60, 65, 70 అలా చెప్తా ఉంటారు. అలా ఇవి యాంటిక్ ఫినిషింగ్ ఉన్న దీపపు కుందులు అన్నమాట. చాలా బాగున్నాయి యాక్చువల్గా. దీనికి మేకింగ్ ఛార్జ్ ఎందుకు వేస్తామంటే ఓన్లీ ఫర్ దిస్ వర్క్మెన్షిప్. అవును. ఇదేంటంటే ఓవరాల్ ఎక్కడ పడితే అక్కడ తయారవుతుంది. ఇది ఓన్లీ రాజస్థాన్లో జైపూర్ నుంచి మనం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేపిస్తాం. ఓకే. ఆ వర్కర్స్ ఓన్లీ జైపూర్లోనే ఉంటారు, ఇంకెక్కడ దొరకరు. లోకల్లో ఈ ఆర్నమెంట్స్ ఆర్టికల్స్ తయారు కావాల్సిన వాళ్ళు ఏంటంటే కొంచెం డిమాండ్, ఎందుకంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది ఈ వర్క్ చేయడానికి. ఆ వర్క్మెన్షిప్ ఛార్జెస్ మాత్రమే మినిమం తీసుకుంటాం. అది వేస్టేజ్ ఏమి తీసుకోం, ఓన్లీ మినిమం మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటాం. ఎక్స్చేంజ్ పరంగా చూసుకుంటే అన్ని 80% ఎక్స్చేంజ్ ఉంటుంది.